అది కూడా చెప్పాము. ఇది ఒకసారి మాట్లాడమంటారా? కాకినాడ జిల్లా. నా పేరు మరిసెల కృష్ణమూర్తి నాయుడు అండి. ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నేను. ఈరోజు కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామం వచ్చి అక్కడ ఒక పామాయిల్ ఫ్యాక్టరీ ఉందండి. ఇక్కడ ఈ పామాయిల్ ఫ్యాక్టరీ వల్ల ఇక్కడ డ్రైన్ వాటర్ అంతా కాలువల్లో కలిపేసి ఆ కాలువ నీళ్ళంతా పొల్యూట్ అయిపోవడం వల్ల గ్రామాల్లో కూడా ఇదే నీళ్ళు బయటికి పారటం వల్ల ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల చాలా అనారోగ్యానికి గురవుతున్నారు, వ్యాధులకు గురవుతున్నారు. దాంతోపాటు ఈ కొత్తపేట చెరువు అని ఉంది. ఈ కొత్తపేట చెరువు కూడా కొత్త చెరువు కూడా ఏమైందంటే ఈ యొక్క వాటర్ మొత్తం గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోవడం వల్ల ఇందులో మొత్తం దిగే పరిస్థితి లేకుండా అయిపోయింది ఈ చెరువు కూడాను. దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఈ ఫ్యాక్టరీ ఏంటంటే పూర్తిగా నామ్స్ ఫాలో అవ్వట్లేదు. దాని తాలూకా డ్రైన్ వాటర్ని ఏ విధంగా అయితే వాళ్ళు దాన్ని రీసైకిల్ చేసి దాన్ని పంపించడమా, లేదంటే దీనికి ఏదో ట్యాంక్ కట్టుకొని ఆ ట్యాంక్ ద్వారా పైప్ లైన్ ఇచ్చుకొని ఎక్కడో సముద్రంలో కలుపుకోవడమో చేయాలి. యాక్చువల్గా ఇంతమంది లక్షల మంది ఆరోగ్యం పాడవుతున్నప్పటికీ కూడా చీమ కుట్టినట్టు కూడా ఇక్కడున్నే నాయకులు అనేయండి, అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే వీళ్ళు పెద్ద ఎత్తు ప్రజలు ఒకసారి మన అందరం గమనించాలి. దీన్ని ఏంటంటే మనం ఏంటంటే మిషన్ బోర్డు కూడా ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్ళాలి. అది భారతీయ చెరువుల పరిరక్షణ సమితి, దాంతో ఎన్జిటి సమితిని, గోదావరి జల సంరక్షణ సమితిని ఈరోజు వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు, కూడా దీన్ని తీసుకుంటారు. అది దీని మీద మన అందరం కూడా చేయాలి. చేస్తేనే వనరులు ఈరోజు అయితే గోదావరి జలాల సంరక్షణ జాతీయ బృందం రావడం జరిగింది. గోదావరి జలాల పరిరక్షణ సమితి తరఫున వేట్లపాలెం గ్రామం ప్రజలు కూడా అనారోగ్యవంతం కారణం ఈ ఏదైతే రుచి పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఉందో అదే కారణం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గోదావరి జలాలు పూర్తిగా అనారోగ్యవంతం కావడానికి కారణం ఈ రుచి పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థ జలాలు కూడా దీనికి కారణం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏది ఏమైనా గోదావరి జలాలు పూర్తి ఆరోగ్యవంతం కావాలని చెప్పేసి మేము కృషి చేస్తున్నాం. దాంట్లో భాగంగా వేట్లపాలెం గ్రామంలో కూడా ఈరోజు మేము పర్యటన చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇవన్నీ చూసాం, పరిస్థితులన్నీ చూసాం. ఈ విషయాన్ని వదిలే ప్రసక్తి అయితే లేదు. ప్రజల ఆరోగ్యం ముఖ్యం. మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, కాకపోతే ప్రజల ఆరోగ్యాలను మాత్రం పాడు చేస్తూ ఊరుకునేది లేదు. మీరు ప్రత్యామ్నాయం చూసుకొని మీరు వీలైతే దాన్ని రీసైక్లింగ్ చేసుకునే మార్గాన్ని మీరు ఏర్పాటు చేసుకోవాలి తప్ప ప్రజల ఆరోగ్యాలతో చెలగటం ఆడకూడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నా పేరు కాపవర్ కుమార్ కేకే, నేను గోదావరి జలాల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. థ్యాంక్ యూ. నమస్కారం.